వాడెప్పుడు వస్తాడని కొడుకు బాధపడుతుంటాడు. మాకు ఇన్సూరెన్స్ చేయడానికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రావు. ఎందుకంటే మా జీవితాలు అలాంటి. ఏ రోజు ఉంటావో ఏ రోజు ఒక పోలీస్ ఆఫీసర్గా గర్వపడుతున్నాను. అందుకే మీకోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాను. ఏంటండి ఇది? ఆమ్లెట్ కాదా? కష్టం వాడిది క్రెడిట్ మీద. పిచ్చిదానా, తాజ్మహల్ కట్టింది ఎవరంటే షాజహాన్ పేరు చెప్తారు గాని కూలీల పేరు చెప్పరే. అయినా ప్రతి బొంగులో గడు కింగ్ అయిపోతా ఉంటే కుదురుద్దా? అసలు ఇదంతా కాదు, మిమ్మల్ని చివరిసారిగా అడుగుతున్నాను. మా తమ్ముడు పోలీస్ ఎప్పుడు అవుతాడు? ఎప్పటికీ అవడు. ఏంటి మీరు చెప్పేది? ఫ్యాక్టే. లాస్ట్ అవకాశం మొన్ననే వచ్చింది, నేనే అప్లై చేయాల. జీవితంలో వాడి ఇంకా పోలీస్ ఆఫీసర్ అవడం. బావా నువ్వు సరదాగా అంటున్నావు కదా బావా? సరదాలు సరసాలు ఏమి లేవు. అయినా నిన్ను పోలీస్ ఆఫీసర్ చేయాల్సిన అవసరం నాకేంటి? బావమర్దల తర్వాత బావు కోసం పనిచేయాలి, బావు చేసే పని చేయక్కర్లా. అయ్యో ఒరేయ్ తమ్ముడు, ఆగవే. ఆగరా. ఎక్కడ పోతాడు? తిరిగి తిరిగి మళ్ళీ వాడు ఇక్కడికే వస్తాడు. ఒరే గోవిందో, నీ హైట్ ఎంతరా? 5'9". చా రికార్డ్ లో ఉన్నది కాదు, రియల్ హైట్ చెప్పు. 5'6". 6 feet ఇక్కడ. కళ్ళు మూసినా తెరిచినా యూనిఫామే కనిపిస్తుందిరా. ఏం చేస్తే పోతుందిరా ఈ పిచ్చే? తాగించాలు ఈ దోస్తని తిరుపుతున్నా. నువ్వేంటి ఇక్కడ? ఐమ్ రియలీ సారీ తిరుపతి. నీకు పోలీస్ జాబ్ అంటే పిచ్చి కాదు, ప్రాణమని నాకు అర్థమైంది. నేను పెట్టిన రింగుల వల్ల ఎవరి జీవితాలు మారిపోవని నాకు కూడా తెలుసు. వాళ్లలో లేని కాన్ఫిడెన్స్ ని మాత్రమే. ఆపుని సోది. రింగులు కాదు కదా, ఇక్కడ వడ్డానం పెట్టుకుని ఏం జరగదు. నీ సింపతి టూర్ ఆపి ఇక బయలుదేరు. అది కాదు తిరుపతి. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యేంత వరకు రోజుకు 100 ప్రదర్శనలు చేస్తాను ముక్కుంది మా అక్క. అలాంటి మా అక్కను హత్య చేసి పంపించేస్తావా? నీకు ఇది కరెక్ట్ కాదు. 100 కాదురా, లైఫ్ లాంగ్ ప్రదక్షిణ చేసినా కనీసం కానిస్టేబుల్ కూడా కాలం. చెప్పు దానికి. కానిస్టేబుల్ కాకపోవచ్చు, ఏసీపీ అయితే. రేయ్, ఈడెవడో నాకంటే ఎక్కువ తాగేశాడు. ఎవరైనా తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపేయండి. నేను చెప్పేది వింటే నువ్వు తాగింది దిగిపోద్ది. నువ్వెన్ని పేపర్లు చూసినా వాటన్నిట్లో ఉండే కామన్ పాయింట్, ఏసీపీ బల్దేవ్ సహా ఈజ్ ఏ కరప్ట్ ఆఫీసర్. ఈయన మీ తమ్ముడా సార్? అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. వాడి వల్ల ఒక నోటోరియస్ క్రిమినల్ తప్పించుకున్నాడు. వాడి వల్లే నా తల్లి సావు బతుకుల్లో ఉంది. అదృష్టవశాత్తు నా తమ్ముడి పోలికల్లో ఉన్న నేను చూశాక ఆవిడలో మొదటిసారి చలనం వచ్చింది. మెడిసిన్స్కి రియాక్ట్ అవుతుంది. నువ్వు నా తమ్ముడి ప్లేస్లో వస్తే 2 లాభాలు. 1, తన కొడుకు చనిపోలేదని నా తల్లి బతికే అవకాశం. 2, నిన్ను చూసి బల్దేవ్ సహాయ అనుచరులు గంగూలీ భాయ్ని బయటికి తీసుకొచ్చే ఛాన్స్. తరువాత జీవితాంతం నువ్వు ఆ పోస్ట్లో కంటిన్యూ అయ్యేలా నేను చూస్తాను. కలకత్తా జనానికి పోలీసుల మీద నమ్మకాన్ని పో. సాగుతో పోరాడుతున్న నా తల్లికి పునర్జన్మని. సార్ 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 ఏంటి సార్ ఇది? పోలీస్ అవ్వాలని నా కళను నిజం చేస్తానంటే ఎందుకు కాదంటాను సార్. కాక మీద ఉన్నోడికి కాకి చొక్కా ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎప్పుడు ఎక్కమంటారు డ్యూటీ? can't believe this. అచ్చం అలాగే ఉన్నాడు. సార్, గంగూలీ భాయ్ని పట్టుకోవాలంటే he is the only way. Hope your plan works. మీరు అడిగినట్టే కాళీఘాట్ ఏసీపీగా పోస్టింగ్ ఇస్తున్నాను. Good luck, Mr. Tirupati. I am not Tirupati, sir. I am the new version of Baldev Sahai, ACP Kalighat. గడ్డం లేకపోయినా గొప్ప అందంగా ఉన్నావురా. జత ఉన్నారు జతవా. సిటీ బస్ నుంచి దిగినట్టు దిగుతావేంట్రా? బిల్డప్ బిల్డప్.
ఏంటి సార్? ఫుల్ ఎదవా మేము ఫుల్ గా రెడీ అయ్యి వచ్చాం. వీళ్ళు రాసనే కదా వాళ్ళకి తెలిసేది. వాళ్ళెవరు సార్? టంగ్ స్లిప్. ప్రెస్ ఫాలో మీ. అడుక్కోండి. సార్ ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు? మళ్ళా మన మాట యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలితే ఎక్కడ ఉంటారు? హాస్పిటల్లోనేగా. నెక్స్ట్. గంగూలీ భాయ్ని తప్పించింది మీరే అంటున్నారు. అవునా? ఇంకేంటున్నారు బంగారం? అసలు గంగులీబాయ్ ఎక్కడున్నట్టు ఏమైనట్టు? వీడింటి ఎలా చూస్తున్నాడు? రే తిరుపతి దొరకకూడదు. డబ్బులు తీసుకొని మీరే గంగులీబాయ్ని వదిలేశారంటగా? ఏమయ్యా ఇలాంటి బుర్తకు ప్రశ్నలు వేయడం మానరా మీరు? అంత డబ్బు తీసుకుంటే ఈ పాటికి ఏ దుబాయ్ బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేసేవాడు కదా. ఇక్కడికి ఎందుకు వస్తాను? డ్యూటీలో ఎందుకు జాయిన్ అవుతాను? అది కాదు సార్. ఏది కాదు. మీ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. 48 గంటల్లో గంగులీ గారిని లోపలేసి కేసు క్లోజ్ చేస్తా. ఈ న్యూస్ హెడ్లైన్స్ లో రాసుకోండి. నా ఫోటో తీసి ఫ్రంట్ పేజ్ లో వేసుకోండి. భయపడకండి. ఫైరింగ్ కాదు, పోజుకి తీసుకోండి. ఫుల్ హాఫ్ ఫుల్ హాఫ్ ఫుల్. ఇందాక నుంచే చూపేంట్రా చిరాగ్గా. ఇన్నాళ్ళు ఏం పీకెర్రా గంగులీ గారిని పట్టుకోకుండా. వెళ్ళి బండి తీయమని చెప్పు. అవతల టైం కమిట్ అయిపోయిన ఎక్కడ వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. ఏంట్రా డ్రామాలు ఆడుతున్నావా? 10 కోట్లకు డీలు మాట్లాడుకొని నువ్వు పోయావని కలరిచ్చి మీ వాళ్ళ చేత 40 కోట్లు అడిగిస్తావేంట్రా? రేయ్ గంగూలీ భాయ్ని తీసుకురా. తీసుకొస్తాను రా, తప్పకుండా తీసుకొస్తాను. గంగులీతో పాటు ఆగిపోయిన దీపావళి పండుగను కూడా తీసుకొస్తా. ఏంట్రా ఇడు కొత్తగా మాట్లాడుతున్నాడు? కొత్తగా కాదురా, కొట్టి మాట్లాడతాను, కొట్టి మాట్లాడతాను. తీయరా బండి, తీయరా బండి. తొంభై 4వ రౌండ్ అయిపోయింది. అంటే నువ్వు మరి? అవును, నేను కలకత్తాలో ఏసీపీ అయిపోయాను. వస్తున్నా. మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తాం అనుకోలేదు సార్. ఎలా అనుకుంటారు? కోట్లు దుబ్బేసే పని మీద ఉంటాను. సరే పదండి. ఎక్కడికి సార్? ఎక్కడికంటే అది
నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం ఖాయం. డెడ్ ఆర్ అలైవ్, చాయిస్ ఇస్ యువర్స్. జయవర్ధన్ సార్. వాట్? మీరు ఈ కలకత్తా ఎదురు చూస్తున్న రాక్షసుడిగో సార్. ఫామ్ లో ఉన్న వాడికి యూనిఫామ్ ఇస్తే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశావు. థ్యాంక్స్ తిరుపతి, థ్యాంక్స్. ముందు ఈ క్రిమినల్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాం సార్. వీడు క్రిమినల్ కాదు తిరుపతి. నీకు చెప్పిన కథ కరెక్టే, అందులో ఎమోషను కరెక్టే, కానీ క్యారెక్టర్సే మార్చా. చనిపోయిన బల్దేవ్ కాదురా నా తమ్ముడు, వీడ్రా నా తమ్ముడు. తమ్ముడా? రే, ఎప్పుడైతే నువ్వు మా అన్నకు ఫోన్ చేసావో అప్పుడే అర్థమైపోయిందిరా ఇది మా అన్న స్కెచ్ అని. అందుకే వైలెంట్గా ఉండాల్సిన నేను సైలెంట్గా నీ వెంట వచ్చాను. అమ్మా, నీ కొడుకును తీసుకొచ్చాను. అరే ఏం ఎంట్రీ ఇచ్చావన్నా? ఈడితో పాటు మాకు షాక్ ఇచ్చావు కదన్నా. నేనెప్పుడు స్కెచ్ వన్ సైడ్ అయ్యనరా, రెండు సైడ్లు వేస్తాను. ఏం బిడ్డలు కన్నావు రాజా? అన్నదమ్ములు ఇద్దరు ఒకటైపోయారు, ఇక కలకత్తా ఖాళీ. బుల్లెట్స్ తీసేశాను, ఇక మీరు గంధించచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇలాంటి లంచగొండిని దుర్మార్గుడిని బ్రతికించి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. జనం పోలీసుని చూసి తిట్టుకోవడం చూశాను, భయపడటం చూశాను, కానీ ఒక పోలీసుని ఇంతలా ద్వేషించటం ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఎవడ్రా ఈ బల్దేవ్ సహాయ్? బల్దేవ్ సహాయ్ గురించి తెలుసుకోవడానికి ముందు ఈ కోల్కతాని క్రైమ్ వరల్డ్ గా మార్చేసిన గంగూలీ బాయ్, వాడి తమ్ముడు కిషోర్ వర్ధన్, పబ్లిక్ దృష్టిలో సొంత తమ్ముళ్ళని కూడా క్షమించిన స్టేట్మెంట్లు ఇస్తూ వెనక నుంచి వాళ్ళు చేసే ప్రతి ఎదవ పనిని సపోర్ట్ చేసే ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గురించి తెలుసుకోవాలి.